అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి కిరణ్ గారు. హెచ్సియులో పిహెచ్డి చేస్తున్న రీసెర్చ్ స్కాలర్ ఆయన, ఓబీసీ విద్యార్థి సంఘం నేత కూడా. ఆయన అడుగుదాం అక్కడ ఏముంది ఏం లేదు అనేది. ఆ 400 ఎకరాల్లో ఆయన క్లియర్ గా చెప్తారు, ఎందుకంటే మనం అంతా బయట ఎక్కడ ఉండేవాళ్ళం, ఆయన అక్కడ ఉండేవాడు. కిరణ్ గారు చెప్పండి, మీరు హెచ్సియు 400 ఎకరాల భూమి వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ భూమి మీది కానే కాదంటున్నారు, అక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవు, చెట్లు లేవు, అది మైదాన ప్రాంతం, దాన్ని అమ్మితే వేలం వేస్తే మీకేంటి నష్టం అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వం కూడా. దానికి ఏం చెప్తారు మీరు? సార్ మేమంతా అంటే అక్కడే నేను మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేస్తున్నాను. అక్కడ ట్రైన్ అయిన విద్యార్థిని అక్కడ జరుగుతున్న అంశాల మీద ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ హయాంలో జరిగినప్పుడు భూమి పోరాటంలో కూడా పాల్గొన్న వాళ్ళం, ఇప్పుడు కూడా పాల్గొంటున్నాం. సార్ ఇక్కడ చిన్న డేట్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే 1975 ఫిబ్రవరిలో మనకి ఇచ్చిన డాక్యుమెంట్ మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే అన్నిట్లో క్లియర్ గా ఏం చెప్పారంటే సర్వే నంబర్ 25 గచ్చిబౌలి దగ్గర ఉన్న ఏదైతే సర్వే నంబర్ 25 లో ఉందో ఆ ల్యాండ్ అంతా మనకే చెందుతుందని 2300 ఎకర్స్, అంటే టోటల్ చూసుకున్నట్లయితే 2324.05 గుంటస్, అంటే ఆ ల్యాండ్ అంతా కూడా యూనివర్సిటీకి చెందుతున్నాయి. తర్వాత IIITకి, గచ్చిబౌలి స్టేడియం కి, తర్వాత నవోదయ స్కూల్స్ కి, అకాడమిక్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే నాక్ ఇచ్చిన, మేము సబ్మిట్ చేసిన నాక్ రిపోర్ట్స్ లో ఇప్పుడు 1800 ఎకర్స్ ఉన్నట్టుగా చూసుకుంటాం. తర్వాత ఒక్కసారి మనం ఐఎంజీ అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎప్పుడు ఇచ్చామండి? ఆ కంపెనీ ఫామ్ అయింది 5th ఆగస్ట్ 2003. మన ఎంఓయు వెళ్ళింది 9th ఆగస్ట్ 2003. కానీ ఈ పంచనామా డాక్యుమెంట్ మీరు ఏదైతే చూపిస్తున్నారో పంచనామా డాక్యుమెంట్ ఎప్పుడుది సార్? అది ఫిబ్రవరి 2004. అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంఓయూకి వెళ్ళిన తర్వాత ఇదంతా మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆఫ్టర్ 3-4 months తర్వాత పంచనామాలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మనం చూసినట్లయితే అసలు మొత్తం మేము అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, సర్వే నంబర్ 25 లో ఉన్న ఏదైతే ఉన్నాయో ఎక్కడెక్కడ అలోకేట్ చేసినా అవన్నీ డాక్యుమెంట్స్ ని పరంగా ఇప్పుడు ఆ 2 డాక్యుమెంట్స్, ఆ పంచనామా 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేశారు కదా, అలాగే సర్వే నంబర్ 25 లో ఏవేవి ఉన్నాయో మొత్తం రిలీజ్ చేయమనండి. సర్వే నంబర్ 25 2300 ఎకర్స్ ఆ డాక్యుమెంట్ లో చూపించినట్లు మేము చెప్తున్న 2324.05 ఎకర్స్ ఏదైతే ఉందో ఆ ఎకర్స్ లో ఉన్న ఏవే ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంత ఉంది, గచ్చిబౌలి స్టేడియం కింద ఇచ్చారు, IIIT కింద ఇచ్చారు, DIFR కింద ఇచ్చారు, బస్ డిపో కింద ఇచ్చారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నవోదయ కింద ఇచ్చారు. ఇవన్నీ డాక్యుమెంట్స్ పరంగా అన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేయండి. ఇంకా ఉన్నటువంటి ఇవాళ యూనివర్సిటీలో 2300 ఎకరాలు ఉందా మీరు చూడండి. బౌండరింగ్ అనేది లేకపోయింది. ఇవాళ 534 ఎకర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే 397 ఎకర్స్ మాకు అక్కడ ఇచ్చారు అనేసి చెప్తున్నారు. అవును. సో అదే మీరు పంచనామా డాక్యుమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు గవర్నమెంట్, అది కూడా మా దగ్గర ఉంది. ఆ డాక్యుమెంట్స్ త్వరగా ఇచ్చారు అనేసి చెప్తున్నారు. మేము ఏం చెప్తున్నామంటే అసలు ల్యాండ్ ఇప్పుడు ఒక 1975 డాక్యుమెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తప్ప యూనివర్సిటీకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినట్టు, ఎలినేట్ చేసినట్టు ఏ డాక్యుమెంట్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వమనండి, యూనివర్సిటీ పేరు మీద ఎంత ఎకర్స్ ఉన్నాయో, లాస్ట్ ఎంత మిగిలిందో మీరు చూపించమనండి. మీరు ఇప్పుడు గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25 లో ఉన్న మొత్తం ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఎంత ఉన్నాయి, మీ దగ్గర ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఎంత ఉన్నాయి, అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కి, అకాడమిక్ నాన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎంత చేస్తున్నారు. సార్ మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము ఇప్పుడే ధర్మాలు గిన్నాలు ఇదేదో గవర్నమెంట్ వచ్చిన, ఈ గవర్నమెంట్ రావాలని చాలా సంఘాలు అక్కడ పనిచేసిన సంఘాలు ఉన్నాయి. మా సంఘం కూడా అక్కడ క్యాస్ట్ సెన్సస్ గురించి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఓబీసీ పరంగా మేము కూడా పనిచేసింది, ఎఫర్ట్స్ పెట్టిన ఉన్నాయి. ఇంత ముందు గవర్నమెంట్ పుల్లెల గోపీచంద్ ఇన్స్టిట్యూట్ నుంచి మై హోమ్ రాజేశ్వరం టవర్స్ వరకు కూడా లైన్ వేస్తున్నప్పుడు అప్పుడు కూడా మేము పోరాడాము. అప్పుడు కూడా అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాం. అక్కడ విద్యార్థులను గుంట నక్కలు అనడము, అక్కడ చేస్తున్న పోరాట సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలు ఆ మహబూబ్ నగర్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఎవరో అనేసి పోలీసులు చెప్పడము. 2 స్టూడెంట్స్, ఒకరు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఎర్రం నవీన్, SFI contestant candidate, PhD political science చేస్తున్నాడు, fag end of
సబ్మిషన్ లో ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడ కరీంనగర్ నుంచి చెందిన అబ్బాయి. ఆ తర్వాత రోహిత్ బాండ్ అని మేమందరం పిలుస్తాం, బాండ్ అంటే బండుగుల, రోహిత్ బండుగుల, ఇద్దరు ఎస్సీ బీసీ సమాజానికి చెందిన వాళ్ళు. ఆయన లోకలేట్, హైదరాబాద్ లోకలేట్, డాక్టరేట్ కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డి డాక్టరేట్ ఇస్తే పోలీసులు ఏం చెప్తారండి వీళ్ళిద్దరు బయట నుంచి వచ్చేసి రెచ్చగొడుతున్నారు, మహబూబ్ నగర్ బ్యాచ్ అంతా దిగింది. ఎవరండి మహబూబ్ నగర్ బ్యాచ్? ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ పోలీసులు వ్యవస్థ ఎలా ఉందంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసి సోషల్ మీడియాలో పెట్టేసి అదే లీగల్ డాక్యుమెంట్స్ అనేది చూపించేటట్టు ఉన్నప్పుడు మేము అడుగుతున్నది లీగల్ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో సర్వే నంబర్ 25 లీగల్ డాక్యుమెంట్స్ అని బయట పెట్టండి. మా అందరి డిమాండ్ ఒకటే సార్, మాకు 1975 అంటే 1969 తర్వాత వచ్చిన 6 పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ కింద వచ్చిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏ యూనివర్సిటీ కూడా లేదు. ఆర్టికల్ 371 మొదటి యూనివర్సిటీ, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఫార్మింగ్, ఆర్టికల్ 371 ద్వారా వచ్చిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి ల్యాండ్ ఎంత ఉంది అని స్టేట్ గవర్నమెంట్ చూపించండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఈ రోజు అడుగుతున్నది ఏంటంటే ఈ ల్యాండ్ మీదైనప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, ఇమీడియట్ గా డిప్లాయ్ చేయండి. మాకు ఎంతైతే ల్యాండ్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడానికి ఇమీడియట్ గా డిప్లాయ్ చేయండి. వస్తాను గారు, యూనివర్సిటీ ల్యాండ్ కాదు అనేది బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళంతా యూనివర్సిటీ ల్యాండే అని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం యూనివర్సిటీ కాదని ఒక 3 పేజీలు క్లియర్ గా డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో స్పష్టంగా చేసింది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో 400 ఎకరాలపై యాజమాన్యం హక్కులు తమయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా చట్టపరంగా గెలిచాం. అక్కడ ఆ భూమికి సంబంధించి ఎటువంటి వివాదం రేపితే ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనేది కూడా హెచ్చరిస్తున్నారు. సర్వేలో 1 అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఇది కాదని తేలింది అని క్లియర్గా చెప్తున్నారు కదా. అది మీ భూమి కాదు అని తేలినప్పుడు యూనివర్సిటీ భూమిగా దాన్ని ఎందుకు మీరు క్లెయిమ్ చేస్తున్నారు? అంటే దాన్ని అడ్డుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే విద్యార్థులకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఏం చెప్తారు? దీన్ని కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఫస్ట్ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఏ పబ్లిక్ యూనివర్సిటీ కానివ్వండి, మనకు తల్లి లాంటి యూనివర్సిటీ, మాకు చదువు నేర్పింది. ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు దేశవ్యాప్తంగా నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసి బయట వదులుతుంది. అక్కడ చాలా మంది, అంతెందుకు ఇప్పుడు మీ కేబినెట్ లో 2 మినిస్టర్లు మా యూనివర్సిటీ నుంచి చదువుకున్న, మా డిపార్ట్మెంట్ నుంచి ఎకనామిక్స్ నుంచి చదువుకున్న వాళ్ళు మీ కేబినెట్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ట్రైన్ చేసిన అనేక మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీస్ పెట్టుకున్న, స్టార్టప్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ యూనివర్సిటీ ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మాకు ప్రయోజనం ఏంటి? ఈ యూనివర్సిటీ మాకు చదువు నేర్పింది, మాకు లీడర్షిప్ స్కిల్స్ నేర్పింది, అత్యున్నతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లేకపోతే అకాడమిక్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మీరు రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఒకవైపు ఉంటే, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ అవుట్పుట్ చూసుకుంటే దేశంలోనే అత్యున్నతమైన రీసెర్చ్ అవుట్పుట్, రీసెర్చ్ పబ్లికేషన్ లో చూసుకున్నట్లయితే టాప్ 5 పబ్లికేషన్ లో ఉంది. సార్ ఒకటే అడుగుతున్నా, స్టాన్ఫోర్డ్ ఎన్ని ఎకరాల్లో ఉంది? 9000 ఎకరాల్లో స్టాన్ఫోర్డ్ ఉంది. హార్వర్డ్ చూసుకున్నట్లయితే అది కూడా 6000-7000 ఎకరాల్లో ఉంది. ఏల్ యూనివర్సిటీ చూసుకోండి, ఆక్స్ఫర్డ్ అయితే ఏకంగా ఒక 15,000-16,000 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా మనం ఏం చేసుకుంటున్నాం? మీకు ఇంత ల్యాండ్ అవసరమా? ఇందులో ఏం చేసుకుంటారు? ఇందులో ఏమైనా రీసెర్చ్ పనికి వస్తాయి? మీకు ఒక 25 ఎకరాలు 40 ఎకరాలు చాలదా? ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తెస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న ఈస్ట్ క్యాంపస్ లో మాకు 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. 3 కూడా హైయెస్ట్ రీసెర్చ్ అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కూల్స్ అక్కడ ఉన్నాయి ఈస్ట్ క్యాంపస్ లో. సో సార్ ఇది పక్కదా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ ఏం మాట్లాడుతున్నారో ఏంటో, వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో ప్రచారం ఏందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు యూనివర్సిటీలో నుంచి విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు, అవి కౌంటర్ స్టూడెంట్స్ యూనియన్, అలాగే జాక్ అంటే ఫ్యాకల్టీ యూనియన్స్, తర్వాత నాన్ టీచింగ్ యూనియన్ అందరు కూడా ఎప్పటికప్పుడు మేము రిప్లైలు ఇస్తున్నాం, కౌంటర్ చేస్తున్నాం, కౌంటర్ అటాక్ చేస్తున్నాం. ఈ రోజు మేము ఢిల్లీలో ఉన్నాం. రేపో మాపో మీ రాహుల్ గాంధీ గారిని కూడా కలుస్తున్నాం. మాకు అపాయింట్మెంట్ ఉంది, మేము కలుస్తాము, ఆయన కూడా వివరిస్తాం మీరు ఏమేం చేస్తున్నారు అక్కడ. అసలు సాటర్డే సండే పనిచేసే గవర్నమెంట్ ఇదే చూస్తున్నాం. హైడ్రా వచ్చిందంటే సాటర్డే సండే. మా యూనివర్సిటీ వస్తే పండగ రోజులు 3 పండుగలు చూసుకున్నారు. ఒకటేమో ఈద్, ఒకటేమో ఉగాది, ఈ రోజేమో మహావీర్ జయంతి. 3 చూసుకొని రాత్రి వాళ్ళు మొత్తం స్మాష్ చేసి పాడేశారు. అంటే మీకున్న కన్సర్న్ ఇదా? ఎందుకు ఆగలేరా? రేపో ఎల్లుండి ఒక కోర్టుకి అప్రోచ్ అవుతాం, కోర్టే డిసైడ్ చేసుకుంటాం.
లేకపోతే వేరే మెకానిజం పొలిటికల్ పార్టీస్ తో మీ కాంగ్రెస్ లీడర్స్ తో సెంట్రల్ గవర్నమెంట్ మీ ఏఐసిసి మెంబర్స్ తో అడిగే తేల్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ అరగోపాల్ గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ కానివ్వండి, భారత్ జోడో అభియాన్ కానివ్వండి, అక్కడ ఉన్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ శాంతా సిన్హా గారు కానివ్వండి, లేకపోతే మా యూనివర్సిటీలో పనిచేస్తున్న అనేక మంది ప్రొఫెసర్లు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మద్దతు ఇస్తేనే ఒక డెమోక్రటిక్ కల్చర్ ఉంటుంది తెలంగాణలో అని మద్దతు ఇస్తేనే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఒక ఫామ్ అయింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఫామ్ అయింది. ఈ రోజు మీరు అందరూ మేము ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, యూనివర్సిటీ ల్యాండ్ లేదు, అక్కడ చెట్లు లేవు, అక్కడ సింహాలు లేవు, అక్కడ పుల్లు లేవు అనుకుంటూ ఈ నేరేటివ్స్, ఆ ఫేక్ నేరేటివ్స్ తీసుకుని వచ్చి మెయిన్ నేరేటివ్ రండి. కిరణ్ గారు ఒక్క నిమిషం దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం కిరణ్ గారు, ఒక్క నిమిషం దయాకర్ గారు. అది కాదు సార్ ఒక్క నిమిషం. విద్యార్థి నాయకుల్ని గుంట నక్కులు అంటున్నాడు, విద్యార్థి నాయకుల్ని గుంట నక్కులు అంటున్నారు. మళ్ళీ ఇదే విద్యార్థి నాయకులే మళ్ళీ అసుబాసి తెలంగాణ సాధించారు. ఇదే విద్యార్థి నాయకులే దేశవ్యాప్తంగా ధర్నాలు చేసుకుంటూ గవర్నమెంట్ కి, మోడీ గవర్నమెంట్ కి వ్యతిరేక పని చేస్తున్నారు. వీళ్ళ మీద కేసులు వేసుకొని జైలుకి వెళ్ళి ఉన్నారు. ఈ రోజు రోహిత్ సార్ ఒక్క నిమిషం, రోహిత్ గారు, ఎర్రం నవీన్ గారు, వీళ్ళిద్దరు హైయెస్ట్ అకాడమిక్స్ లో చాలా కష్టపడి పని చేసుకుని ముందుకొచ్చి ఈరోజు సబ్మిషన్ స్టేజ్ దాకా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వస్తే, ఒక ఎస్సీ విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి, వాళ్ళిద్దరి మీద మీ సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే అది మీ మీద దాడి చేశారని, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయని, కటారాలు ఉన్నాయనేసి బయట పెట్టండి. మీరు మీ మీద దాడులు చేశారన్నారుగా, అక్కడ అంత వ్యవస్థ ఉందిగా. రాసుకుంటారండి మీరు సోషల్ మీడియాలో. గవర్నమెంట్ అయింది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా? తెలంగాణ పోలీసులు కూడా ఇదే చెప్తున్నాం. తెలంగాణ పోలీసులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఇస్తున్నారు. మీరు అంతా ప్రూఫ్లు బయట పెట్టండి. అడుగుతాను, అదే